హలో గైస్, 90s బాయ్స్ కష్టాలు ఖతర్నాక్ కామెడీ కంటెంట్ ఉంటది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అరే పీట్ సార్ గాని కనిపించకుండా వాడరా. వాడు చూస్తే స్కూల్ డ్రెస్ ఏదని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఏ బాబు, అరే మీ స్కూల్ డ్రెస్ ఎదురా? అమ్మా ఎవరు చూడద్దు అనుకున్నావు, వాడే చూసిండ్రా నోట్లే మొడ్డ. మీరు స్కూల్ కత్తారా ఏమన్నా పెళ్లి కత్తారా? ఈ యూనిఫామ్లు ఎవి? ఓ బుక్కులు ఉండే యూనిఫామ్ ఉండదు, ఏముండదు. అంటే యూనిఫామ్ ఏది? నాది మా మమ్మీ విండి తారలేదు సార్. నువ్వు ఎప్పుడేసుకొచ్చినావని విండి తారలేదురా? ఏ బంటిగా నీదేమైందిరా? నాది విండి బయట ఉల్లారైతే కొట్టుకపోయింది సార్. అన్ని మొత్తం అవ్వదాలే. రేపు గిట్ల వేసుక రాపోవాలి. గేటు బయట నిలబెడతా 2 గంటలు. A few moments later. పప్పుల పావని, పిత్తుల పద్మ, జేబుల జమున, మల్లిక, సపున, ఎల్లవ్వ, యాదవ్వ, పుల్లవ్వ. అబ్బాయిలు ఇప్పుడు మీరు. నల్ల తీగల సాగర్ వచ్చిన సార్. వట్టకాయల సాయిరాం. వట్టకాయల సాయిరం కాదు సార్, వట్టకాపురం సాయిరం. ఏదో ఒకటి చదువుకొని వచ్చినవా రాలేదా? అంబటి రాయుడు వచ్చినట్టే సార్. చంటి, బంటి, బాలు, సారంగి పిల్లకాయలు అందరూ వచ్చినట్టేనా? అరే సార్ విత్తిండ్రా. అవును మామ, నాకు కూడా వినిపించింది. అరే మీకు ఎప్పుడు ఆడు విత్తిండు, ఈడు విత్తిండు, ఇదే చూలారా? అరే నిజం మామ, పిత్తిండ్రా పురుక్కుమన్నాడు. ఏ బాబు ఏంట్రా లొల్లి? అటెండెన్స్ తీసుకోగా. అరే బర్రె బాలు నిల్చోరా నువ్వు. అమ్మ తోడు నేను కాదు సార్, వీళ్ళే. ఎవరాడు? ఏంటిది లొల్లి? మీరు పురుక్కు అని విత్తిరాట సార్. ఎవర్రాడు? ఎవరు అన్నదాడు నీతో? ఎవరాడు? సంటి బంటి కాదు సార్. ఏంట్రా బాబు మీకు రావా పిత్తులు? నాడు పోయి బయట నిల్చోరి. పోయిందే బెటర్ పామా, మా క్లాస్ బోర్ కొడుతుంది. అంతేనా? కాదు, నువ్వు ఇలా స్కూల్ కు రానన్నావు కదా, ఎందుకు వచ్చినావు? ఆ బుర్ర మల్లిగాడు కొడతాడని రానన్నా గాని. కానీ ఏంటిది బే? ఇంటికాడ ఉంటే మా డాడీ చంపేస్తాడని వచ్చినారా. బయట నిల్చొని ఏంటిది రా లొల్లి? అంతగానే ఏం చేసినావు రా తీట సుల్లిగా? Flashback. మమ్మీ కడుపు బాగా నొత్తంది, బడికి పోను. కడుపా? ఆ కడుపే డాడీ నొత్తుంది. బల్లి లేదన్న పరీక్ష ఉందా బేటా? పరీక్ష ఏం లేదు డాడీ. అయ్యే కథలు దెంగకు, నీ డ్రామాలు తెలుసు నాకు. డాక్టర్ నన్ను రమ్మను, మొన్న గట్లనే అన్నాడు కడుపు నొత్తందని. కొంప ముంచటట్టే ఉన్నవేంది మమ్మీ నువ్వు? డాక్టర్ ను రమ్మంట వారా? బాగా నొత్తందా? అద్దు డాడీ, వాడు అత్త 2 సూదులు ఎత్తా అంటాడు. కథలు దెంగకు సక్క నడు బడికి. నేను వచ్చే వరకు ఉంటే దెబ్బలు బాగా అవుతాయి బిడ్డ. మమ్మీ కడుపు నొత్తందే నీ అవ్వ. డాడీకి తెలుసు, నీకు తెలుసు నీ కడుపు నొప్పి. అబ్బా నేను బడికి పోనే. ఆ లెక్కల సారగాడు ఎక్కలు అడుగుతాడట. ఒక్కసారి అన్న కాదు, మీది నుంచి కిందికి, కింది నుంచి మీదికి చెప్పకపోతే తొడపాచం పెడతాడే ఆడోళ్ళ ముందట. నేను పోను. అబ్బా ఒక్కరోజు పోకపోతే ఏమైతాందే? మా దోస్తు గారు ఎవరు రారాట, నేను ఒక్కనే బుగ్గగా అయితా. అరే సత్తిగా ఈ గంగల్ లంజోడుకు రోజు వస్తాండేంది? అదే ఈ ఉత్సాగం లంజడుకు దగ్గర ఉద్దరే కొనద్దే అంటే నువ్వు వినవు. ఓరు సత్తిగా ఉన్న వాళ్ళెవరా? సంటే గంగుతాత వచ్చిండు, డాడీ ఉన్నాడా అంటే లేడని చెప్పుపో. సరే డాడీ. ఏ పిల్లగా మీ డాడీ లేడా? నేను బడికి పోనంటే పొమ్మంటావా? చెప్తావు నీ సంగతి. ఉన్నాడు గాని లేనని చెప్పు అన్నాడు తాత. అవురా సత్తిగా, ఇదేనా మర్యాద? ఉద్దరిచ్చిన పాపానికి ఉండి కూడా లేనని చెప్పు అంటున్నావా? ఏ లేదు కాక, డాడీ ఇంట్లోనే ఉన్నాడు, వస్తాడని చెప్పు పోరా. నా చెవులు దెంగిన ఎరా పోడా? లేదు డాడీ ఉన్నా లేడు. గుద్దము లంజోడక బడికి దెంగ. మళ్ళా నాకు కనిపిస్తే చీరి చింత కడతా. తెలుసురా, ఉద్దరు తెచ్చుకోకుండా మర్యాద తిరిగి ఉండదు. లేదు కాక, డాడీ ఉన్నాడు, వస్తాడని చెప్పు పోరా అన్న. ఆ లంజోడు కెట్టిన్నాడో ఆయనకి ఇంటానట్టుంది. సరే నా పైసలు నాకు వారదే ఇస్తా కాక. రేపు గిట్లు ఇస్తానే. ఈ ఉద్దరిచ్చుడేంద్రా? నీ ఇంట్లో పున్న తిరుగుడేంద్రా? నా పైసలు నాకు వారదే. చేతికి ఏ బుద్ధి కాకపోతే కింద వారదే. అంత పెద్ద మాటలు ఎందుకు కాక? రేపు ఇత్త పోయే. మమ్మీ నేను బడికి పోతున్నా, బాయ్. లంజ కొడక, నువ్వైతే చేతుకు దొరుకురా. ఈట పూకొని ఉన్నవేంద్రా? ఉన్నకాడు ఉండవా? మమ్మల్ని గెలుకు తోకేరా? మీ డాడీని కూడా గెలుకుతావా అబే? అరే అది కాదు కానీ మీకు ఒకటి చెప్పాలా, ఇవాళ ఇంగ్లీష్ మీడియం బ్లాక్ కలర్ బ్రా వేసుకుందిరా. అవును మామ, నేను కూడా చూసిన. నీ గుద్ద బ్లాక్ కాదు. మరేంటిది? నువ్వు చూసినావా? చూసినా, బరాబర్ చూసినా. అయితే చెప్పు ఏం కలర్ చెప్పు. పింక్ వేసుకుంది అనుకుంటా. నీ పిచ్చల్ పింక్. కండ్లేమన్నా కాకులు తెంగినాయా? బ్లాక్ కలర్ బ్రా వేసుకుంది. అరే ఇడియలా చూడలేరా? నిన్న పింక్ కలర్ వేసుకుంది, ఎర్రి పూక. ఏంట్రా బాబు, ఏంటి లొల్లి? అమ్మో మల్లిగాడు వచ్చిండేంద్రా. ఏమైంది? కలర్ గురించి సార్. ఏంటిది? ఏం కలరు? ఇంగ్లీష్ మేడం. అరే నోరుమోయ్ మెంటల్ గా. రే ఏంటిది ఇంగ్లీష్ మీడియం చెప్పండి. అంటే అది ఇంగ్లీష్ మీడియం ఏ కలర్ బ్రా వేసుకుందా అని.
ఇంత లేరు. ఇప్పటి నుండి మీకు బ్రాల కలర్లు ఎందుకురా? మీరు నడవండి రా హెడ్ మాస్టర్ రూమ్ కి. నాకేం సంబంధం లేదు సార్, వీళ్ళే. ఎవ్వడు పోవడానికి వీల్లేదు, మట్టలు వగులుతాయి. అరే హెడ్ మాస్టర్ సార్ ఇటే వస్తాండ్రా. హెడ్ మాస్టర్ సార్ ఇటే వస్తుండు, ఆగండ్రా మీ సంగతి. చుల్లిగా అంతా నీ వల్లనే. దెంగుతా అంత నా వల్లనే అంటే ఈ పూగాడు చూడకుండా ఎందుకురా పింక్ అన్నాడు. ఏంట్రా లొల్లి, ఈ మట్టలు వగులుతాయి. ఏమైంది, పొద్దున్నే వార్నింగ్ ఇస్తారు. వీళ్ళు ఇప్పుడే మెడల్ వేసుకునే బ్రాల గురించి మాట్లాడుకుంటారు సార్. ఏ బాబు, ఎందుకు, ఏం రోగం రా మీకు? క్లాస్ రూమ్ లో అవే మాటలు. స్కూల్లో ఎవరైనా బూతులు మాట్లాడతారా? బూతులు కాదు సార్, బ్రాల గురించి మాట్లాడుకుంటారు. నువ్వు ఉండవయ్యా, చెప్తానగా క్లాస్ రూమ్ లో బూతులు మాట్లాడొద్దని. సార్కు చెవులిని రావురా. మెడల బ్రాల గురించి మాట్లాడుకుంటారు సార్, బూతులు కాదు. అరే అదే అడుగుతున్నా కదానయ్యా, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? నాకేమన్నా చెవులిని రావు అనుకుంటున్నావా? మెడలను ఎందుకురా బూతులు మాట్లాడతారు? రేపు మీ పేరెంట్స్ తీసుకురండి, వాళ్ళు వస్తేనే మీకు స్కూల్లోకి ఎంట్రీ. అరే రేపు పేరెంట్స్ తీసుకురమ్మంటాను గారా. బ్రాల గురించి మాట్లాడుకున్నామని తెలిస్తే గుద్ద వాళ్ళు తెంగుతారు, ఏం లేదు. ఆ పిచ్చాలు తీసుకొస్తారు, పిచ్చాలు వెళ్తాయి. తీసుకురాకపోతే హెడ్ మాస్టర్ సార్ గడు ఊకుంటాడారా? వచ్చు రేపు బడికే రాపోతే ఏం వీక్తాడు ఊకుండా పోతే. మేడం ఇంటికాడ పుదీనా ఉందా? ఉంది మేడం. లంచ్ టైం లో కొంచెం తీసుకురా, ఓకేనా? సరే మేడం. అట్లనే కరివేపాకు కూడా తీసుకురా కొంచెం. సరే మేడం. సరే మేడం. మేడం చెప్పు. జామకాయలు తింటారా మేడం? అవును, ఉన్నాయా మీకు? ఎర్ర జామకాయలు ఉన్నాయి మేడం, మంచి ఎర్రగా ఉంటాయి. సరే తీసుకురా. చంటి మామ ఇంగ్లీష్ మీడియం కొట్టదిగా, దెబ్బలు తప్పినట్టే. ఎందుకు మామ, వాడిని ఎందుకు కొట్టదురా? మేడానికి మంచిగా పుదీనా కరివేపాకు జాంకాయలు ఇచ్చినాక ఎందుకు కొడుతుందిరా? అంతేనా మామ, నేను కూడా వస్తారా నీతోని? గుర్రమల్లి అని పీరియడ్లో వెళ్దాం, లేకపోతే ఇందాక జరిగిన దానికి మన మట్టలు వలదెంగుతాడు. సరే మామ, వెళ్దాం. 1 hour later. మేడం పుదీనా కరివేపాకు జాంకాయలు తీసుకొచ్చినవా? థ్యాంక్ యూ. నా వెళ్ళు క్లాస్ కి వెళ్ళి. సరే మేడం. అరే మళ్ళీ ఆడేంద్రా, మళ్ళా క్లాస్ కి వస్తాడు. మనం క్లాస్ తప్పించినా గానీ వచ్చి మట్టలు వలదెంగటట్టు ఉన్నారా వాడు. అరే సంటి బంటి, ఇందాక నా పీరియడ్ లో క్లాసులో లేరు, ఇప్పుడు ఉన్నారు. అది ఇంగ్లీష్ మీడియం పుదీనా తీసుకురమ్మంటే వెళ్ళినాను సార్. ఎవరికి చెప్పి వెళ్ళిర్రు? మేడం తీసుకురా అని చెప్పింది కదా అని వెళ్ళినాను సార్. నా పీరియడ్ లో నన్ను అడగకుండా బయటకి ఎలా వెళ్తారా మీరు? హలో మేడం, ఇంగ్లీష్ మేడం. సార్ చెప్పండి. బంటి చంటిలు ఇద్దరిని నా క్లాస్ తప్పించి వెళ్ళి పుదీనా తీసుకురమ్మన్నారా? అయ్యో లేదు, నేనెందుకు అలా చెప్తా? లంచ్ టైం లో తీసుకురమ్మన్నా. అవునా, మరి మీరు వెళ్ళమన్నారని నా క్లాస్ బంక్ కొట్టి మరీ వెళ్ళిర్రు వీళ్ళు. లంచ్ టైం లోనే వెళ్ళమన్నా కదా, ఎందుకు ఇలా చేసిరు మీరు? మీరు మీ క్లాస్కి వెళ్ళండి మేడం, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. మామా సచ్చినవరా మనం. The next day. అంటే కరెంట్ బిల్లు ఎవర్రా, ఎంత వచ్చిందో? నేను చూడ మమ్మీ, నాకు పని ఉంది. చూస్తే ఇంకా చేసుకోలేవు, ఏం పను? ఎందుకు మమ్మీ, నాకు పని ఉందన్నంగా ఒరిపిస్తావు? చూస్తే ఇంకా చేసుకోలేవు, ఏం పను? 250 వచ్చింది చాలా. అరే అరే ఓ లౌడే, ఈ బతుకుద్దల సుల్లి, ఏం చదువుతానోరా? 250 యూనిట్లు, దానికి కింద ఉన్నది బిల్లు 450 రూపాయలు. ఆడికైనా అదే చెప్దాం అనుకున్నా, తక్కువ ఉందని 250 చెప్పిన. చదివేంది నేను స్కూల్ ఎందుకో బయట నిలబెట్టిరట గారా? అమ్మ జీవితం స్కూల్లో బయట నిలబెట్టింది, ఇంట్లో వాళ్ళు చెప్పారు. చెవులు తెంగినాయి, అసప్పుడు చేస్తలేవు. వట్టిగానే డాడీ. వట్టిగా ఎందుకు నిలబెడతారా? వానికి పని లేదా? హోంవర్క్ రాయలేదని నిలబెట్టిన డాడీ. వచ్చినాకేమన్నా నాతులు వీక్తున్నావా రాసుకోకుండా? ఇక్కడ ఏదో పని తెంగినట్టు హోంవర్క్ రాతలేవు. సార్ రేపు నేను స్కూల్ కు తీసుకురమ్మన్నాడు డాడీ. ఎందుకు, ఏం పని గడ దెంగచ్చినావు నువ్వు? ఏం లేదు డాడీ. ఏం లేదే రమ్మనడానికి వాడేమన్నా ఎర్రిపూక? ఏంద్రా పొద్దున్నే లొల్లి? అరే సంటి, సంవత్సరం మీద 7 నెలలు అయింది, 2 కొత్తలతో 1,00,000 రూపాయలకి ఎంత మిత్తి అవుతుందో చూర్రా. అబ్బా నీ అక్క, నాకు మిత్తి లెక్కలు రావంటే డాడీ కుక్క దెంగులు దెంగుతాడు. నాని పెద్దల పూకు చూసిండు కానీ ఎందుకనికి రావా లెక్కలు అని కరెంట్ బిల్లే చూసు రాదే అంటే నీకు మిత్తి లెక్కలు కూడా చేస్తాడా? నా ఇజ్జత్ దెంగడానికి రెడీగా ఉంటాడు మా డాడీ. A few moments later. ఆంటీ ఒక బబ్లికం ఇవ్వరా? అదే ఆంటీ ఒక బబ్లికం ఇవ్వండి. ఒక్క సరుపు సారితే ఇటున్న దౌడాట తిరుగుతుంది. ఆంటీ ఏంది ఆంటీ, అక్క అని విలు. సరే ఆంటీ. మళ్ళా ఆంటీ అంటాడు, దెబ్బ దెంగితే దెబ్బడు చోతో పోరానికి నా చెవులు దెంగినే. మళ్ళా ఆంటీ అంటావు, ఆంటీ లాగా అనిపిస్తానా నీకు? చీర కట్టుకున్నారు కదా అని ఆంటీ అని పిలిచిన ఆంటీ. చీర కట్టుకుంటే చీర కట్టుకున్న వాళ్ళంతా ఆంటీలు అవుతారా? సారీ ఆంటీ, సారీ సారీ. ఇంకోసారి అయితే ఆంటీ అని గుద్దల గూటం కోయ దించుతా. సారీ చెప్పినా కదా, ఎందుకంత ఏతులు దెంగుతాను? అలాంటి దాన్ని ఇక్కడ ఒక బోర్డు పెట్టనుంటివి, నన్ను ఆంటీ అని విలువద్దు, నేను ఇంకా ఆంటీని గాను అని. ఊరుకున్న కొద్ది రెచ్చిపోతాను. ఆంటీ అని విలువపోతే ఏమే ఒక బబ్లికమి అని పిల్లని పిలిచాడు విలువంటవా?
ఆతులు తెల్లబడ్డట్టున్నాయి ఆంటీ కాకపోతే ఐసానివా ఎవరిని గెలికినా నన్ను గెలకకు బద్దలు అవుతుంది బబ్బిలికా A few moments later. తాత కాలుకు దెబ్బ తాకింది అస్సలు మాకుతలేదు ఏం చేయమంటావు ఎప్పుడు తాకిందిరా? బానే రోజులు అవుతాను తాత అస్సలు మాకుతలేదు ఎప్పుడైనా దెబ్బ తాకినాక వెంటనే దాని మీద ఉచ్చబోయాలి. తగ్గుతుంది అట్లా ఉచ్చవస్తే దెబ్బ తాకినాక వెంటనే పోయాలి, మంటకు చచ్చిపోతుంది పుండు. తాత మొన్న తాగి కింద పడితే నీ పెదవి వలిగిందిగా పోసినావా మరి దాని మీద ఉచ్చా ఎర్రిపూక. A few moments later. అరే మా మమ్మీ ఫోన్ లో దెబ్బలు చూడొచ్చు అంటే గారా సెల్ పాయింట్ పోయి దెబ్బలు పంపించుకోవాలరా, పంపించుకుంటే చూడొచ్చు. మరి ఇంకెందుకు పోయి పంపించుకుందాం పారా. 30 రూపాయలు కావాలి మామ, నీ దగ్గర ఉన్నాయా? లేవు మామ, ఆయన 30 ఎందుకు? దెబ్బలు ఎక్కియడానికి అడుగుతాడు. నాది మెమరీ కార్డు, మీరు 15 రూపాయలు ఇయ్యి, ముగ్గురం కలిసి మంచిగా దెబ్బలు చూద్దాం. సరే సరే పా మామ. A few moments later. అన్నా చూపి మెమరీ కార్డు. చెప్పు తమ్ముడు, అది కొన్ని పాటలే అన్న. అరే పాటలు ఎందుకురా, పాటలు దెబ్బలేమా? అరే ఆగురా చెప్తా, భయం అవుతుంది తమ్ముడు. పాటలోకే ఇంకా అవే అన్న, అవే అవే అంటే ఏంటి తమ్ముడు? అవే అంటే అవే అన్న, అవే. అరే ఎర్రి పూక డైరెక్ట్ అడుగురా. నువ్వు అడుగు, నీకు గుద్ద దమ్ముంటే, నాకు భయం అవుతుంది. దెంగ బుద్ధాయి అడగ సిగ్గాయి అన్నట్టు దెబ్బలెక్కి అనడానికి ఏం భయం రా? అంత గుద్దుల దమ్ముంటే అడుగు. అన్న అవే దెబ్బలెక్కి అన్న దెబ్బలు. దెబ్బలేనా? దానికి ఎందుకు సిగ్గుపడతారు? మావాడు అంతే అన్న, రేపు పిల్లల దగ్గర కూడా సిగ్గుపడతాడు. దెంగడానికి పోయి సిగ్గుపడద్దు తమ్మ, మొట్టలేవదనుకుంటారు. అరే బాబు, నిన్నెక్కడో చూసినట్టు ఉన్నది. నన్న మాది ఊరు కాదు, మాది వేరే దేశం. కాదు కాదు, నువ్వుగా పొట్టి సత్తి గాని కొడుకువే కదా? పొట్టి చేస్తే ఎవరు అంకుల్ నాకు తెలియదు. తెలుసు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలియదు కానీ మీ అయ్యకి చెప్తావు నువ్వు దెబ్బలు చూస్తున్నావని. అన్న ఇగో నీ మెమరీ కార్డు మొత్తం ఇంగ్లీష్ దెబ్బలు ఎక్కించిన. అంకుల్ మొత్తం రసికుడే. ఇంగ్లీషేనా దెబ్బలు, లోకల్ కాదా? అన్న 3 రోజులకోసారి వస్తాడు, ఫారెన్ చూస్తాడు తమ్ముడు. నేను మీ ఆంటీకి చెప్తా అంకుల్, నువ్వు దెబ్బలు చూస్తావని. అరే ఆ పని చేయకురా, నీకు దండం పెడతా. మరి నువ్వు? నేను కుత్త మూసుకుంటా, నువ్వు కూడా మూసుకో. ఏసేటి ఏమో పత్తి తేజాలు, దెంగేటి ఏమో నీతి సూక్తులు. తమ్ముడు అయిపోయింది, తీసుకోరు మీరు కూడా. A few moments later. పెట్రా జైలు పెట్టు మామ వీడియో. ఆగురా పెట్టదాకా, ఉబ్బా అనుకుంటాడు బుడ్డ చోకున్నట్టు ఏకు. అరే ఫక్ అంటుంది, ఫక్ అంటే ఏంటిది మామ? ఏమో రా, మరి నాకు కూడా తెలియదు. అన్ని సార్లు అంటుందంటే వద్దన్నట్టు కావచ్చురా, నాకు తెలిసి. కావచ్చు మామ, మరి నాకు కూడా తెలియదు. The next day. నమస్కారం, రమ్మన్నారంట. మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతాండండి. అది కాదు డాడీ. నువ్వు కుత్త మూసుకో పిల్ల పూక. ఆ హెడ్ మాస్టర్ గారు ఏదో చెప్తాండుగా, వినని. మీ అబ్బాయి స్కూల్లో బాగా బూతులు మాట్లాడుతాండండి. చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు సార్? కొడతారా అవన్నీ? కుక్కను కొట్టినట్టు కొట్టుర్రి. నేను ఒక మాట కూడానా? అయ్యో మీరు వద్దనంగా మేమెందుకు కొడతాం? వద్దనుడు కాదు సార్, కొట్టుర్రి అంటన్నా. కొట్టుర్రి, సావ దెంగుర్రి. అరే కొట్టమని అంటున్నాగా, ఎందుకు అంత గట్టిగా మాట్లాడతాను? నాకేమన్నా చెవులినరావు అనుకుంటున్నావా? అరే ఈడెక్కడోర్రా, ఈడెట్లా సార్ అయినరా? డాడీ ఏంటిదిరా ఎర్రి పూక, డాడీ డాడీ అని సావ దెంగుతాను. హెడ్ మాస్టర్ గాడే గుద్దలు తమ్మి చేస్తానరా అంటే. అదే డాడీ, సార్ చెవులిని రావు. నోట్లో ఏమన్నా ముడ్డ పెట్టుకున్నావా? ఎర్రి పూకులాగా చెవిట్లని జడుకుతో నోరితే ఇప్పుడు చెప్తాను చెవులిని రావని. అయినా ఈ చెవులిని రాని లంజడుకున్నవర్రా హెడ్ మాస్టర్ చేసింది. బాబు నువ్వు క్లాస్కి వెళ్ళి మీ అబ్బాయిని కొట్టం, మీరు ఇంటికి వెళ్ళండి. కొట్టుడు కాదురా ఎర్రిపుక, సావ దెంగు అంటానా. సరే సరే వెళ్ళండి. అపురూపాల పిల్ల పుడితే ఆనందంతో గుద్ద కడిగిండట వెనకటి కీనాసోంటోడు. A few moments later. అరే పీట్ సార్ బైక్ పేరు ఏంటిది? నేను చెప్తా, డిస్కవర్. ఆతుల కవర్. మామ ఏబిసిలలో ఒక లెటర్, 1 నెలలో ఒక లెటర్, కానీ 2 ఒకేలాగా వాళ్ళకి ఖర్చు సేమ్ ఉంటది. ఏంటిది అది? 6 మామ 6. నా ముట్ట గీరు. అది కాదు కానీ, అరే చంటి మామ మీ తాత చెప్పిన కథ చెప్పురా. నేను చెప్పరా? ఏ చెప్పు మామ, సార్ వచ్చేసరికి. ఓకే అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టైటిల్ చెప్పు మామ. టైటిల్ ఏంటిది? టైటిల్ మానం తీసిన మక్కిత్తు. మానం తీసిన మక్కిత్త మస్తుంది మామ టైటిల్. కథ గుద్ద వాళ్ళకుంటది. చెప్పు మామ, చెప్పు చెప్పు చెప్పు. అయితే ఇద్దరు పిల్ల మొగలు కలిసి మక్క అంకులు వస్తారట. అయితే వాళ్ళు ఇద్దరు పని చేసుకోగా వాళ్ళ మొగడు డ్రైవర్ వేసుకోలేదట. వాడిని పిచ్చ గుడ్లు బయట కనిపిస్తున్నాయట. అటు ఇటు కూడా కానీ పిల్లం కట్ల పడ్డాయట పిచ్చ గుడ్లు. కథం పోయి చంపుకున్నారు కావచ్చు. ఏ లేదు పుక ఇను. చెప్పు మామ ఫాస్ట్ చెప్పురా. అయితే అని పిచ్చ గుడ్లు కనబడతాను సిగ్గుపడి. ఆగు ఏంటిదిరా? వాని పిచ్చగుళ్ళు కనిపిస్తే ఆమె ఎందుకు సిగ్గుపడుర్రా? అరే పిల్ల మూడంటే అట్లనే ఉంటదిరా. సరే చెప్పు. వాని పిచ్చగుళ్ళు కనిపిస్తానే అని డైరెక్ట్ చెప్పడానికి సిగ్గు అనిపించి ఆ మక్కి తోటి కొట్టిందట. ఆ మక్కి తోయి ఆమె మొగని పిచ్చగుళ్ళకు తాకిందట.
ఇంకేంది ఇక తమ్ముళ్ళు లేవచ్చు సంపుడు చంపవచ్చు. ఏ కాదు మామ అట్లా కాలే. మరి ఇంకేంటిదిరా? అమ్మ అక్కిత్తాని పిచ్చగూడ నరానికి తలిగి చచ్చిపోయిందట. మక్కితు పిచ్చగుడ్లకు తలుగుతూ చచ్చిపోడిందిరా. నరానికి తలుగుతే అంతేనట మామ. ఎవరిని పిచ్చగుడ్లలో కొట్టకు. A few moments later. పిల్లలు వింటూరా? అయితే అనగనగా ఒక రాజు వేటకని అడవికి బయలుదేరిండు. అడవిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆ రాజు కాలికి పెద్ద దెబ్బ తాకింది. సార్ రాజు ఎందుకు నడుచుకుంటా పోతాడు సార్? గుర్రం ఉంటదిగా. గుర్రానికి శ్రమ ఎందుకని ఇంటికానే ఉంచిపోయిండు నాన్న. ఓకేనా? నోరు మూసుకొని నిను. అయితే ఆ రాజు కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతాంది. అప్పుడు వెంటనే ఆ రాజు ఏం చేయాలో తెలుసా మీకు? దెబ్బ తాకిన వెంటనే పుండు మీద ఉచ్చబోయాలి. తెలుసు సార్. గుడ్ బాయ్. ఏం చేయాలో చెప్పు. దెబ్బ తాకినాక వెంటనే దెబ్బ తాకిన కాడ ఉచ్చబోయాలి సార్. ఏంట్రా బాబు ఏం మాట్లాడుతున్నావు? అవును సార్ నిజం. వెంటనే ఉచ్చబోతే మంటకు చచ్చిపోతుంది ఆ పుండు. ఏంట్రా నువ్వు ఏమున్నావు? నిజం సార్ మా తాత చెప్పిండు. A few moments later. బాబు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ సంటియానికి ఏమో డౌట్ వచ్చింది. ఏంట్రా బాబు ఏం డౌట్ చెప్పు. అరే నువ్వు అడుగురా. నువ్వే అడుగురా, నాకు భయం అవుతుంది. ఏంట్రా బాబు లొల్లి? ఎవడో ఒకటి అడగండి. అడుగు మామ. సార్ అడుగుమంటాడుగా. సంటి ఏం డౌట్ అడుగురా చెప్పు. సార్ అది అడుగుమంటరా? తొందర అడుగురా. సార్ అది ఇంగ్లీష్ లో పక్క అంటే ఏంటి సార్? హలో గైస్, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి ఒక లైక్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.